అనంతపురం జిల్లా వెస్ట్ నర్సాపురం గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ గతంలో ఈ వెస్ట్ నర్సాపురం స్కూల్ అంటే మాత్రం వేస్ట్ నర్సాపురం స్కూల్గా మాట్లాడుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు బెస్ట్ నర్సాపురం స్కూల్గా హై స్కూల్గా మారినటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎటువంటి పరిస్థితులు ఇక్కడ లేదు. 2 రూములతో దాదాపు 100 మంది పిల్లలకు ఇక్కడ చదువు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ ఉపాధ్యాయులు కానీ ఏదైతే ఉందో విద్యార్థులు కానీ చెప్తున్నది ఒకటే, మాకు బెస్ట్ కాస్త మంచి వాతావరణంలో ఉన్నటువంటి స్కూల్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అని కోరుతున్నటువంటి నేపథ్యంలో మరి మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులు ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అలాగే ముఖ్యంగా ఏదైతే ఉందో స్కూల్స్లో మంచి వాతావరణం కావాలనే ఉద్దేశంతో ఆర్టీవీ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ అతి తొందరలో మంచి శుభవార్త మంత్రి ద్వారా మంచి శుభవార్తని వింటామని ఆశిస్తాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వెస్ట్ నర్సాపురం స్కూల్లో ఉన్నాము. ఇక్కడ మొత్తం సిబ్బంది ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి, అందులో ముఖ్యంగా పిల్లల కోసం వారు పడుతున్నటువంటి తపన వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి మీ స్కూల్లో పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు 2 రూమ్లు ఉన్నాయి. 5 క్లాసులు, 6 నుంచి 10th క్లాస్కి 5 క్లాసులు 2 రూమ్లోనే. అది హెచ్ఎం రూము, స్టాఫ్ రూమ్. హెచ్ఎం రూమ్లో ఒక క్లాసు, హెచ్ఎం రూమ్ బయట ఒక క్లాసు, అట్లాగే స్టాఫ్ రూమ్లో ఒక క్లాసు, స్టాఫ్ రూమ్ బయట ఒక క్లాసు, ప్రైమరీ స్కూల్లో బయట ఒక క్లాసుతో నిర్వహిస్తున్నాం. గత సంవత్సరము మా 10th క్లాస్ ఎగ్జామ్స్లో 100% రిజల్ట్ వచ్చింది. ఈసారి అడ్మిషన్స్ కూడా పెరిగినాయి, కానీ మాకు రూమ్ లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాము. వర్షాకాలం అయినా వర్షం వచ్చినా కూడా ఇబ్బందినే, నాకు కూడా చాలా ఇబ్బందినే అవుతుంది మాకు. సరే, ఏం చెప్తారు సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పిల్లలు భవిష్యత్తులో వారే రేపటి భవిష్యత్తు అని చెప్పి చాలామంది చెప్తున్నారు, కానీ వాళ్ళు చదువుకునే సమయంలో మంచి వాతావరణం ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. మీ స్కూల్ పరిస్థితి ఏంటి? మేము ఇక్కడికి 2021లో ప్రమోషన్ మీద వచ్చాము. స్టాఫ్ అంతా మేము ఇక్కడికి వచ్చినప్పుడు కేవలం 35 మంది మాత్రమే స్ట్రెంత్ ఉండేది. దాన్ని మేమంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయులందరూ కూడా ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్ల ఆ యొక్క స్ట్రెంత్ను బాగా పెంచడం జరిగింది. ఇప్పుడు దాదాపు 95 మంది ఇక్కడ విద్యార్థులు చేరారు. రిజల్ట్ కూడా ప్రతి సంవత్సరము మేము పెంచుతూ వస్తున్నాం. మరి ఇక్కడ ఈ సంవత్సరం పోల్చుకుంటే 100% వచ్చింది. 13 మంది ఉంటే 13 మందికి 13 మంది పాస్ అయ్యారు. వాళ్ళలో 11 మంది ఫస్ట్ క్లాసు, 2 సెకండ్ క్లాస్ పాస్ అయ్యారు. అందులో ఒక అమ్మాయి 888 సీట్ వచ్చింది. మండలంలో టాపర్ కూడా నిలిచింది. 581 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచింది. మాకున్న సమస్యల్లా కూడా కేవలం 2 రూములు మాత్రమే ఉన్నాయి. మరి ఈ గ్రామానికి వచ్చేసి ఈ ఫీడింగ్ విలేజెస్ 5 ఉన్నాయి. 5 గ్రామాల నుంచి కూడా విద్యార్థులు వస్తారు. అందులో కూడా 90% బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎక్కువ ఈ గ్రామానికి వస్తున్నారు. వాళ్ళు ఎక్కువగా పట్టణాలకు వెళ్ళి చదివే స్తోమత లేదు. వాళ్ళంతా కూడా ఈ పాఠశాలకు వస్తున్నారు. అందుకోసము మేము కోరేది ఒకటే, మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి మేము ఏమి కోరుతున్నామంటే, లోకేష్ గారికి మాకు దయచేసి మాకు పాఠశాలకు మాకు ఇక్కడ మైదానం లేదు, మైదానం ఆడుకోవడానికి తర్వాత పాఠశాల నిర్మించడానికి కూడా ఆ మైదానాన్ని మాకు కేటాయిస్తే, ఇక్కడ ఊరి దగ్గర ఉంది, గతంలో ఇచ్చినారు, కానీ మాకు అధికారికంగా ఆ మైదానాన్ని మాకు ఇచ్చి స్థలాన్ని ఇక్కడ రూములు కొరత ఏదైతే ఉందో ఆ రూములు కొరత తీరిస్తే మేము ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాము. ఇంకా మరింత ఈ విద్యా వ్యవస్థను పిల్లలకు విద్యను బాగా బోధించడానికి తీసుకెళ్తాం. అదేవిధంగా గ్రామస్తులు కూడా సహకరిస్తారు. వాళ్ళతో సహకారంతో మేము రాబోయే కాలంలో మంచి ఇంకా ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తామని కోరుకుంటున్నాం. సార్, ఏం చెప్తారు సార్ ఇప్పుడున్న పరిస్థితులు అయితే ప్రభుత్వం అయితే ఖచ్చితంగా విద్యా వ్యవస్థను మేము చాలా మొత్తం అత్యున్నత స్థాయికి తీసుకువెళ్తున్నాం అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మీ స్కూల్ పరిస్థితి ఏంటి, ప్రభుత్వ పరంగా ఏం కావాలని కోరుకుంటున్నారు? సో ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీ కాలంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రత్యేకంగా ఉన్నత పాఠశాలలకు సంబంధించి అనేకమైనటువంటి గ్యాడ్జెట్స్ అంటే స్మార్ట్ టీవీస్ కానీ, ఫ్లాట్ ప్యానెల్స్ కానీ, తర్వాత గ్రీన్ చాక్ బోర్డ్స్ ఇలాంటివి ప్రతి హై స్కూల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ మా పాఠశాలలో తరగతి గదుల కొరత కారణంగా మాకు ఒక స్మార్ట్ టీవీ కానీ, ఫ్లాట్ ప్యానెల్ కానీ ఏవి కూడా మేము టెక్నాలజీని అందిపుచ్చుకోలేకపోవడం అనేది ఒక రకంగా బాధాకరము. కానీ వాటన్నిటిని ఒక పక్కన పెట్టేసి మనకి విద్యార్థులకి మంచి విద్యను అందించాలనేటువంటి ఒక తపన ఉంటే అత్యుత్తమ బోధనను అంటే మాకున్న వనరులను గురించి మేము ఆలోచించకుండా ఉన్న వాటిని సద్వినియోగం చేసుకుంటూ మంచి ఫలితాలను సాధించాలనేటువంటి ఒక తపనని మేమందరం కూడా తీసుకొని ఈరోజు మా పాఠశాలలో సింగనమల మండలంలో వెస్ట్ నరసాపురం హై స్కూల్ అనేది ప్రతి ఒక్కరి నోట కూడా వినిపించేటట్లు మేము
ప్రభుత్వాన్ని కానీ సో అధికారులను కానీ కోరేది ఒక్కటే, మా పాఠశాలకు తరగతి గదులకు అవసరమైనటువంటి మొట్టమొదట స్థలాన్ని కేటాయించాలని, అదేవిధంగా తరగతి గదుల నిర్మాణం చేస్తే మరిన్ని మంచి ఫలితాలను మేము అందుకోగలమని కోరుకుంటూ అధికారుల వారికి విన్నవించుకుంటున్నాం. సార్ ఏం చెప్తారు సార్? ఇప్పుడు గతంలో వెస్ట్ నర్సాపురం స్కూల్ అంటే వేస్ట్ నర్సాపురంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉంది అసలు? మీకు ఇప్పుడు మరి పిల్లలకి అత్యుత్తమైన బోధన జరగాలంటే ఇక్కడ ఏం చేయాలంటారు అధికారులు కావచ్చు, పాలకులు కావచ్చు? మేము ఈ పాఠశాలలో చేరినప్పుడు వేస్ట్ నర్సాపురం అది పోస్టులు వెళ్తాయి, రోల్ తక్కువగా ఉంది, ఎప్పుడు పోస్టులు వెళ్తాయో తెలియదు, ఎందుకు చేరావని విన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల ఉత్సాహాన్ని చూసి మాకు సౌకర్యాల కంటే ఫస్ట్ పిల్లలకు ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతో మా సహచర ఉపాధ్యాయులు, మా హెడ్ మాస్టర్ సహకారంతో, ఉపాధ్యాయులు తర్వాత తల్లిదండ్రుల సహకారంతో మంచి మాకు వీలైనంత ఉన్న వనరులనే సద్వినియోగం చేసుకొని తర్వాత విద్యను అందించాము. మినిమం క్లాస్ రూమ్స్, ల్యాబొరేటరీ లేదు, డ్రింకింగ్ వాటర్ సప్లై లేదు, తర్వాత టాయిలెట్స్ సరిగా లేవు, తర్వాత కిచెన్ షెడ్ లేదు, ప్లే గ్రౌండ్ లేదు, ల్యాబ్ సైన్స్ ల్యాబ్ లేదు. కాబట్టి ఇవన్నీ అందిస్తే 2 రూమ్లే ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలకు మంచి వసతులతో ఒక పాఠశాలను అందించగలిగితే నారా లోకేష్ గారి అత్యుత్సాహము. ముందు సంవత్సరము షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ అని డివైడ్ చేసి మంచి రిఫార్మ్స్ అందించారు. ఆయన ప్రోత్సాహం వల్ల మంచి అద్భుతమైన ఫలితాలను మేము సాధించాము. అందువల్ల మరొకసారి అధికారులను, విద్యాశాఖ మంత్రి గారిని కోరుకున్నది ఒకటే, మా పాఠశాలను సందర్శించి మాకు తగిన వసతులతో స్కూలును అందించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏం చెప్తారు మేడం? మీ పిల్లలు అయితే మాత్రం ఉన్న చోటే చదువుకుంటూ అక్కడే తింటూ కానీ ఫలితాలు అయితే అద్భుతంగా ఉన్నాయి. మీ కృషి కూడా అలాగే ఉంది. First of all, we cannot see. We haven't see needs, sir. Needs are convenience or primary needs, anything, sir. First we see only students, our students' best feature. So all of our staff members, my brother teachers, hard work. We have done hard work and we got good result in 10th class 100%, sir. పిల్లలకి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం ఏర్పాటు చేస్తే మాత్రం అద్భుతమైన ఫలితాలు, ఇప్పటికైతే మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. కానీ కాకపోతే ఇంకా ముందుకు వెళ్ళాలంటే మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు అడుగుతున్నటువంటి నేపథ్యం. మరి స్టాఫ్ నర్స్ సార్ ఏంటి సార్, మీరు గతంలో ఇన్ఛార్జ్ హెచ్ఎంగా కూడా చేశారు, ముఖ్యంగా పిల్లల గురించి ఆలోచన చేస్తే ఏం కావాలండి? సార్ ముఖ్యంగా మేము కోరుకునేది మౌలిక వసతులు, అంటే ప్రైమరీ నీడ్స్ అన్నమాట. అంటే పిల్లలు కూర్చోవడానికి ప్లేస్ కావాలి, పిల్లలు కంఫర్టబుల్గా చదువుకోవడానికి కావాల్సినటువంటి టెక్నాలజీకి సంబంధించిన ఐఎఫ్పి ప్యానల్స్ కానీ ఇట్లాంటివి మా పిల్లలకి అందుబాటులో లేవు సార్. పిల్లల్లో అయితే బాగా ఇంట్రెస్ట్ ఉంది. మేము కూడా దానికి తగ్గట్టుగానే మాకున్న పరిమిత వనరులతోనే ప్రయత్నాలు చేస్తున్నాం. మాకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చినట్లయితే ఇంకా మంచి రిజల్ట్ తీసుకురావడానికి మా శాయశక్తులా కృషి చేస్తాము. ఇది 2013లో అప్గ్రేడ్ అయింది సార్. ఇది అంటే ఇప్పటికి దాదాపు 13 years అయింది ఇది అప్గ్రేడ్ అయ్యి, స్కూల్ అప్గ్రేడ్ అయ్యి. 2018 నుంచి 10th క్లాస్ ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఒకే ఒక అమ్మాయి ఉన్నది 10th క్లాస్లో, మొత్తం స్కూల్కు ఒక అమ్మాయి మాత్రమే ఉన్నది, అంటే 2021లో. ఇప్పుడు క్రమక్రమంగా స్ట్రెంత్ పెరుగుతోంది, 100కి దగ్గరకు వచ్చేసింది, 100 క్రాస్ అవుతుంది ఈసారి. కాబట్టి స్ట్రెంత్కి తగ్గట్టుగా కావాల్సినటువంటి టాయిలెట్స్ కానీ లేకపోతే మెయిన్ రూమ్స్ సార్ 2 ఉన్నాయి. అసలు వాటిలోనే ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటున్నాం అంటే ఇంకా తప్పదు. అంటే ఒక క్లాస్ జరుగుతుంది అనుకోండి, వేరే క్లాస్ చెట్ల కిందికి పోవడం, ఇట్లా ఏదో ఎక్కడో చోట కూర్చోబెట్టుకొని మేము క్లాసెస్ నిర్వహిస్తున్నాము. మేము కూడా ఇంకా ఉత్సాహంతో పనిచేసి మంచి రిజల్ట్ తీసుకురావడానికి పిల్లలకు అవకాశం ఉంటుందని చెప్పేసి గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారికి, అలాగే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ విన్నవించుకుంటున్నది ఏమంటే, అసలు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి అభిప్రాయం అదే, వెస్ట్ నర్సాపురం ఎందుకు పోతారు, అక్కడ స్కూల్ అసలు ఉంటుందో లేదో ఇదే మాట అన్నారు. కానీ అది తప్పు అనే ఉద్దేశంతో, అది ప్రూవ్ చేయాలనే ఉద్దేశంతోనే మా ఉపాధ్యాయులు అందరూ కూడా కష్టపడి దీనికి ఒక
ఒక స్థాయికి తీసుకొచ్చినామని మేము అనుకుంటున్నాం. ఈ హై స్కూల్ ఇక్కడ మొత్తం అంతా ఒకే ఆవరణలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడైతే మాత్రం హై స్కూల్కి చూడొచ్చు ఈ 2 రూములు తప్ప వీరికి, ఎందుకంటే వీరు ఇక్కడే పిల్లలైతే మాత్రం ఇక్కడే ఎడ్యుకేషన్ చదువు ఇక్కడే చదవాలి. అందులోనూ ఏదైతే మెటీరియల్ ఏదైనా వచ్చినా ఇక్కడే ఈ 2 రూమ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా ఇక్కడే, భోజనం కూడా ఇక్కడే చేయాలి. స్కూల్లో మాత్రం రాబోయే కాలంలో ఇంకా స్ట్రెంత్ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏది చూడు, ఇక్కడ ఎగ్స్ మొత్తం ఫుడ్కి సంబంధించిన రైస్ కావచ్చు, ఆ ఎగ్స్ కావచ్చు, మొత్తం అన్నీ ఇదే రూమ్లోనే. ఇక్కడే క్లాస్ రూమ్, మరీ కూడా క్లాస్ రూమ్. ఈ పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేసే ఏదైతే ఉందో యూనిఫామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూడండి ఒక 2 రూముల్లో మాత్రమే దాదాపు 100 మంది పిల్లలకు ఇక్కడ వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని చదువు చెప్తున్నటువంటి స్కూల్ బ్యాగ్స్ మొత్తం అంతా ఇక్కడే వారికి. మరి మీ సిబ్బందిని అయితే చాలా మెచ్చుకోవాలి. ఉన్నతాధికారులు కావచ్చు, ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఏదైతే ఉందో ఈ స్టాఫ్ కోరుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికైనా స్పందిస్తారా, అసలు ఏం చెప్తారు? అసలు షూ దగ్గర నుంచి మొత్తం అన్నీ ఈ ఒకటే రూమ్లోనే చూడవచ్చు. ఇప్పుడు ఈ పిల్లలంతా లంచ్కి వెళ్ళారు, ఇక్కడ బయటికి వెళ్ళారు, అయిన తర్వాత ఇక్కడే వచ్చి మరి ప్లేట్లో తెచ్చుకొని తినాలి. ఇక్కడే మళ్ళీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇక్కడే, మెటీరియల్ అంతా స్టాక్ పాయింట్ ఇక్కడే. విద్యాబుద్ధులు నేర్పించడానికి కూడా మంచి వాతావరణం కావాలి అని చెప్పేసి ఇక్కడ వెస్ట్ నర్సాపురం ఏదైతే ఉందో స్కూల్ సిబ్బంది కోరుతున్నటువంటి నేపథ్యం. వెస్ట్ నర్సాపురంలో ఉన్నటువంటి హై స్కూల్ పరిస్థితి అయితే ఇలా ఉంది. ఒకసారి స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణికి కూడా ఒకసారి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు అసలు వారు? ఇప్పటికే వారి దృష్టిలో అయితే మాత్రం ఈ స్కూలు పరిస్థితి అయితే మొత్తం క్లియర్గా తెలుసు. నేను సపోర్ట్ చేస్తానని కూడా గతంలో ఉపాధ్యాయులకు హామీ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. మరి చూద్దాం ఏం చెప్తారు. ఆమె దృష్టికి ఆర్టీవీ కూడా తీసుకెళ్ళి త్వరితగతిన వీరికి ఖచ్చితంగా ఏదైతే ఉందో ఈ స్కూల్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ముఖ్యంగా ప్లేస్ను కూడా కేటాయించాలి అని చెప్పేసి ఆమె దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం ఆర్టీవీ చేస్తుంది. మరి ఇటువంటి సిచ్యువేషన్లోనే ఏం చెప్తారు? ఎమ్మెల్యే గారు లైన్లోకి వచ్చారు. ఎమ్మెల్యే గారు గుడ్ ఆఫ్టర్నూన్. సారీ అండి, మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఇది మేము వెస్ట్ నర్సాపురం స్కూల్లో ఉన్నాం, మీరు లైవ్లో ఉన్నారు. ఒకసారి ఇక్కడ పరిస్థితి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది. మీ దృష్టి మీరు కొంచెం స్కూల్లో అండి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఒక దాదాపు 100 మంది దాకా పిల్లలు ఉన్న స్ట్రెంత్ ఉంది ఇక్కడ. కాకపోతే 2 రూమ్సే ఉన్నాయి. కొంచెం మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది పిల్లలకి అన్నట్టు వాళ్ళు మొత్తం స్కూల్స్ ఇబ్బంది చెప్పినటువంటి నేపథ్యం. మీ దృష్టికి కూడా ఆర్టీవీ తీసుకొద్దాం అన్నట్టు మీకు కాల్ చేసాం. వీలైనంత వీరికి ఖచ్చితంగా పిల్లలు హై స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అండి, హై స్కూల్. మీ దృష్టి కూడా గతంలో అవునండి హై స్కూల్. అక్కడ కూడా మంచి 100% రిజల్ట్ ఉంది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వాళ్ళు అడుగుతున్నది అదొకటి హెల్ప్ చేస్తే కనుక పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది అనేది వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అది ఆల్రెడీ మన భవిష్యత్ దాని మీద ఆల్రెడీ మనము ఎక్స్టెన్షన్ ఆఫ్ రూమ్స్ కోసము పెట్టించాను. ఓకే, హలో, ఎక్స్టెన్షన్ ఆఫ్ రూమ్స్ కోసం కూడా పెట్టించాను. ఓకేనండి, డెఫినెట్ గా నేను కూడా పర్సనల్ గా వెళ్ళి విజిట్ చేస్తాను. అక్కడ ఏమైనా టెంపరీగా ఇఫ్ ఐ కెన్ హెల్ప్ దెమ్ విత్ ఎనీథింగ్, ఎనీ డెవలప్మెంట్. ఇప్పుడు మేము ఊరు వెళ్తున్నాం కదా, ఐ పర్సనల్లీ గో విజిట్ ద స్కూల్ అండి. పర్మనెంట్ సొల్యూషన్ చూడండి మీ హయాంలోనే జరిగితే మొత్తం ఈ గ్రామస్తులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, పిల్లలు కూడా మిమ్మల్ని తలుచుకునే ప్రయత్నం ఉంటుంది ఖచ్చితంగా. తప్పకుండా అండి, లేదండి, ఇట్స్ మై ఇక్కడ రెస్పాన్సిబిలిటీ. గతంలో కూడా అలాట్ చేశారంట ప్లేస్. ఇక్కడ వీలైతే 1 acre 2 acres కింద అలాట్ చేయిస్తే కనుక మిమ్మల్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. డెఫినెట్ గా అండి, పాసిబుల్ అయితే అక్కడ ల్యాండ్ అక్విజిషన్ అన్నది పెట్టించి ల్యాండ్ అక్వైర్ చేసి వాళ్ళకి ఎక్స్టెన్షన్ స్కూల్ పెట్టిస్తాను. నేను ఒకసారి పర్సనల్ గా విజిట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ దిస్ టు మై నోటీస్ అండి. థ్యాంక్ యూ నాయుడు గారు. ఇది మొత్తం మీద అయితే మాత్రం స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణి కూడా స్పందించినటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఖచ్చితంగా విజిట్ అయితే చేస్తాను. వారికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మాత్రం నాకు చేతనైంది చేస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి పర్మనెంట్ సొల్యూషన్ కావాలని కూడా ఆమె దృష్టికి తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలో ఆమె స్పందన కూడా బాగానే ఉంది. ఇది మనం ఇంతకుముందు చూపించినటువంటి ఒక క్లాస్ రూమ్లో స్పోర్ట్స్, రైస్ మొత్తం అన్నీ అక్కడే డంప్ చేసుకొని మరి అక్కడ ఒక క్లాస్ రూమ్ కూడా మెయింటైన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ చూడొచ్చు. ఇంతకుముందే ఇక్కడ ఒక క్లాస్ రూమ్ ఇది. ఇంతకుముందు క్లాస్ కూడా పిల్లలు చదువు నేర్చుకున్నటువంటి బ్యాగ్స్ అన్నీ కూడా చూడండి అక్కడ అన్నీ ఒక చోటకి పెట్టి ఇక్కడే మరి భోజనానికి వీరు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ముఖ్యంగా పిల్లలకైతే మాత్రం ఇది క్లాస్ రూమ్ ఒకవైపు, మరి డైనింగ్ హాల్ ఇదే. అన్నీ ఇటువంటి పరిస్థితుల్లోనే వారు కోరుతున్నది, ఇక్కడ స్టాఫ్ అయితే కోరుతున్నది ఒకటే, మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే ముఖ్యంగా నారా లోకేష్ని వారు
చాలా రిక్వెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం. మంత్రివర్యులు చాలా స్కూళ్ళని మెరుగుపరుస్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారి మా స్కూల్ వైపు కూడా చూడాలి అని వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి విద్యార్థులు కోరుతున్నది కూడా ఒకటే. ఎందుకంటే మేము చాలా చదువుకోవాలి, బాగా మంచి వాతావరణంలో చదువుకోవాలంటే మాత్రం మాకు 2 రూమ్లే ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే, ఊరికి దగ్గరలోనే ఒక స్థలం కూడా ఉంది, ఒక 2 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే మాత్రం అద్భుతమైన ప్లే గ్రౌండ్తో పాటు ఒక బిల్డింగ్స్ కూడా బిల్డప్ అవుతాయి. అయితే మాత్రం పిల్లలకి మంచి విద్యాబుద్ధులు చెప్పవచ్చు అని చెప్పేసి ఇక్కడ సిబ్బంది కోరుతున్నటువంటి నేపథ్యంలో మరి ఉన్నతాధికారుల దృష్టికి, ముఖ్యంగా స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకెళ్లే ఆర్టీవీ ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా. మరి తొందరలోనే ఒక పాజిటివ్ ఒక వార్తని వినే అవకాశం కూడా ఉంటుందని అనుకుంటున్నాం. మరి చూడాలి నారా లోకేష్ ఎంత మేరకు స్పందిస్తారనేది అతి తొందరలో తేలే అవకాశం ఉన్నటువంటి ఏంటిమా నీ పేరేంటి, ఎక్కడ చదువుతున్నావు, మీ స్కూల్ పరిస్థితి ఎలా ఉంది? మై నేమ్ ఈజ్ అక్షయ, ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. ఇక్కడ స్కూల్లో వెస్ట్ నర్సాపురం. ఇక్కడ క్లాస్ రూమ్ 2 రూమ్స్ ఉన్నాయి. మాకు ఇబ్బందికరంగా ఉంది. మాకు కొంచెమైనా హెల్ప్ చేస్తారని నారా లోకేష్ గారు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాం. అంటే రూమ్స్ ఎలా ఉంటాయమ్మా? మీరు అక్కడ క్లాస్ రూమ్స్ ఎంతమంది ఉన్నారు, మీరు చదువుకున్న విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, మీరు అక్కడే ఏం చేయలేదు, ఫుడ్ అక్కడే, అన్నీ అక్కడే? ఫుడ్ అక్కడే, తినేది అక్కడే, క్లాస్ రూమ్స్ అక్కడే. కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మీ స్కూల్ ఏంటి, నువ్వు ఎక్కడ చదువుతున్నావు, మీ స్కూల్ పరిస్థితులు? My name is Dikshita. I am studying 10th class at West Narsapuram School. మా స్కూల్లో 2 తరగతులు ఉన్నాయి. అక్కడే క్లీన్ చేసుకొని తిన్న తర్వాత అక్కడే కూర్చొని క్లీన్ చేసుకొని చదువుకోవాలి. లోకేష్ సార్ గారు ఇక్కడికి విజిట్ చేసి ఇక్కడ మా పరిస్థితి చూసి మంచి బిల్డింగ్ అండ్ ప్లే గ్రౌండ్ కట్టించాలని కోరుతున్నాను. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు, మీ స్కూల్ పరిస్థితి ఎలా ఉంది? నేను వెస్ట్ నర్సాపురం స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. మాకు 2 క్లాస్ రూమ్లు ఉన్నాయి. అక్కడే తినాలి, అక్కడే చదువుకోవాలి. ప్లే గ్రౌండ్ లేదు, టాయిలెట్స్ లేవు, వాటర్తో కాబట్టి మేము విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను. ఒక మంచి వాతావరణంలో ఈ పిల్లలంతా చదువుకునే ప్రయత్నం అయితే ఆర్టీవీ చేసేందుకు ఎప్పుడు ముందుంటుందనేది అది మాత్రం ఎప్పుడు నిక్కచ్చిగా ఆర్టీవీ ఇటువంటి వార్తలు అందించడానికి ముందుంటుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకి నాయుడు, RTV అనంతపురం.